అండి, నేను మీ పక్క పల్లెటూరు రమ్మదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి అరిసెలు వండుతున్నానండి. సంక్రాంతి పండుగ కదా, అరిసెలు అయితే వండుతున్నాను. ఇక అరిసెలు పాకం అనేది మేము చూపెడతాను. ఇవి వచ్చేసి బెల్లం 2 రకాలు తీసుకున్నానండి. తెల్లది, కలర్ అయ్యని బెల్లం 2 రకాలు తీసుకున్నాను. నేనైతే ఇప్పుడు 1.5 కిలో లెక్క చెబుతున్నానండి. 1.5 కిలో బెల్లం అయితే తీసుకున్నాను. 2 కిలోల బియ్యం అండి. 2 కిలోల బియ్యం నానబెట్టుకోవాలి. 1/2 కిలో ఎక్స్ట్రా నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువ అయింది కాబట్టి 2 కిలోల బియ్యం ఇంకొక 1/2 కిలో ఎక్కువ వేసుకొని 2 కిలోల బియ్యం అయితే నానబెట్టుకోవాలి. 1 కిలోన్నరకి. ఇక నేను నానబెట్టుకున్నాను. పిండి కూడా వేపించుకొచ్చేసాను. అది జల్లెడ పట్టాలి. ఇంకా జల్లెడ పట్టలేదు, అది కూడా జల్లెడ పట్టాలి. ఇదైతే కరుగుతూ ఉంటుంది బెల్లం అని చెప్పి పొయ్యి మీద పెట్టాను. పిండి కడిగైతే వెళ్ళిపోదాం జల్లెడటానికి. మన గుండలాగా ఇట్లా రావాలి పాకం. ఇప్పుడు పిండి వేసుకొని తిప్పేసుకున్నాం. ఏలకాయల పొడి వేసేసుకున్నా. నువ్వులు వేసుకున్నాక పిండి కూడా వేసేసుకుంటున్నాను. మనం ముద్దకు వచ్చిందాక పిండి వేసుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ పోయాలి. ఇదిగోండి, ఇలా ముద్దకు రావాలి. ఇలా వచ్చిందాక మనం పిండి పోసుకొని ఈ పాకంలో తిప్పుకోవాలి. అయిపోయింది. ఇక మనం నూనె దగ్గరికి వెళ్ళి పొయ్యి దగ్గరికి వెళ్ళి చేసుకునేటప్పుడు కలుద్దాం. తర్వాత తీసుకుంటా చాలు. వీడియో మా అన్నయ్య ఉంటుంది చెప్తాడు.
చూసారు కదండి, కొలత ప్రకారం చెప్పాను నేను అరిసెలకైతే. అరిసెలు అయితే చాలా బాగా వచ్చినాయి. అయితే నేను అరిసెలు అయితే నెయ్యితో చేశానండి. నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటాయి. నెయ్యితో చేసుకోకపోయినా నూనెతోనైనా చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. నెయ్యితోనే చేసుకోవాలని ఏం లేదు, కాకుంటే నేను నెయ్యితో చేశాను కాబట్టి నెయ్యితో చేశానని చెప్పి చెప్తున్నాను. ఇక అదండి, ఈ నెయ్యితో అరిసెలు వండుకుంటే చాలా బాగుంటాయి. దీనిలో ఇంకా నువ్వులు కూడా వేసుకున్నాను, చాలా బాగా వచ్చినాయి. అయితేనండి మనం ఇలా వరిగడ్డ తీసుకొని వరిగడ్డ మీద వేసుకుంటే బాగుంటాయి. ఎందుకనంటే మనం నెయ్యితో చేసుకున్నాం కదా, క్లాత్ మీద వేసేస్తే ఏమైందంటే ఆ నెయ్యి అంతా క్లాత్ అనేది పీల్చేసిద్ది అనమాట. అందుకని ఇలా వరిగడ్డ మీద వేసుకున్నామంటే అరిసెలు ఆరుతాయి, ఇట్లా నెయ్యి పీలకుండా ఉంటుంది కాబట్టి అరిసెలు బాగుంటాయని ఇలా వరిగడ్డ మీద పరుతారండి. మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. అరిసెలు అయితే చాలా వరకు ఇలా వరిగడ్డ మీదే వేస్తారండి, చాలా వరకు నాకు తెలిసిన వాటికైతే. ఇక అది మా సైడ్ అయితే ఇలానే చేస్తారు, అందుకని చెప్పి మీకు ఇక్కడ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ సంక్రాంతి పండుగకి అరిసెలు చేయడం కూడా అయిపోయిందనమాట. అయితే ఈ వీడియోలో 2 స్వీట్లు అయితే చూపించానండి. రెండో స్వీట్ ఏంటిదంటే నేను పూస దూసి చెక్కలాగా పోసేసాను, అది కూడా చూపెడతాను. అయితే ఈ 2 వీడియోలు దీంట్లోనే షేర్ చేస్తున్నాను. ఇక అదండి, అరిసెలు అయితే ఆరబెడతా ఉన్నాను, చూస్తూ ఉండండి. అరిసెలు అయితే చేసేసానండి, కొలత ప్రకారంగా చెప్పాను కదా, చూసేశారు కదా. అరిసెలు చేసి పక్కనైతే ఆరబెట్టేశాను. ఆరబెట్టేసినాక 1 కిలో బెల్లంతో మిఠాయి చేద్దామని చెప్పి మిఠాయి చేస్తున్నానండి. పూస దూయటం అయితే చూపించలేదు, పూస కూడా దూసేసాను. పూస దూసేసినాక 1 కిలో బెల్లంతో మిఠాయి చేద్దామని చెప్పి చేస్తున్నానండి. ఇక్కడ నేను పూస కొలత అయితే చెప్పట్లేదు, ఎందుకనంటే నేను కొలత ప్రకారంగా పోయలేదండి, అందుకని చెప్పి నేను కొలత చెప్పట్లేదు. ఇక అది నేనైతే అరిసెల పాకం ఎలా తీసుకున్నానో అలానే తీసుకున్నాను. మిఠాయి కూడా తీసుకొని పాకం అయితే వచ్చేసింది. వచ్చినాక ఇక నేను పూస అయితే పోసుకొని తిప్పుకోవడమేనండి. మనకి పూస అంటే మనకు చెక్క మిఠాయి లాగా చేసుకోవడానికి చెక్క ఎలా ప్లేట్ మీద పోసుకుంటాం కదండి, అది మనకు అర్థమైపోయింది. అలా చూసుకొని పోసుకోవడమే. ఇక నేను పాకం అది వచ్చినాక ఏలక్కాయల పొడి వేసేసుకొని తర్వాత పూస పోసుకొని చూసుకున్నానండి. మనకి బాగా బెల్లంగా కావాలంటేనే కొంచెం తక్కువ పోసుకోవాలి, పూస ఎక్కువగా ఉండాలంటే పూస ఎక్కువ పోసుకోవడం, అంతేనండి. నేనైతే కొంచెం పూస ఎక్కువే పోసుకున్నాను. పోసుకొని ఇక నేనైతే చెక్కలాగా పోసేసుకున్నానండి, అదే మిఠాయి లాగా పోసేసుకున్నాను. మనం ఇది పోసుకునే ముందండి పాకం రాకముందే ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇదంతా తిప్పుకొని ప్లేట్కి రాసుకొని నిదానంగా రాద్దామనుకుంటే ఇది ఇక్కడే గట్టిపడిపోయిద్ది. అందుకని ముందుగానే నెయ్యి ప్లేట్కి రాసుకొని తర్వాత ఇది పని అంతా చేసుకోవాలండి. ఇక ప్లేట్కి రాసి పెట్టేసుకున్నాను. ఇక నేను ఇక్కడైతే మిఠాయి అయితే చెక్కలాగా పోసేసానండి. పోసినాక ఆరినాక తర్వాత ఇక ఇక్కడ మీకు మళ్ళీ చూపెడుతున్నాను, చూడండి. అదిగోండి మిఠాయి అయితే ఇలా వచ్చింది. నేను పూస ఎక్కువ పోసుకున్నాను చెప్పాను కదా, పూస ఎక్కువ పోసుకున్నానండి. నాకు ఎక్కువగా బెల్లంగా నాకు అంతగా ఇష్టం అనిపించదు, అందుకని చెప్పి ఎక్కువ పూసే పోసుకున్నాను. అది అలా వచ్చిందండి, బాగా వచ్చింది. ఇక చిన్న బకెట్ తీసుకొని ఆ బకెట్కి అయితే అయ్యింది. ఇక ఆ బకెట్లో పెట్టేసుకుంటున్నాను. అదండి, ఇక లడ్లు అయితే చుట్టలేదండి. లడ్లు చుట్టడానికి అసలు చేతులు ఆ వేడిని పట్టనివ్వు, అందుకని చెప్పి నేను ఇలా ప్లేట్లో కొంచెమే కదా అని చెప్పి ప్లేట్లో అలా మిఠాయిలాగా పోసేసుకున్నాను నేను. ఇక అదండి మిఠాయి అయితే అది అయింది. ఇక బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. పాకంలో నెయ్యి కూడా వేసుకున్నాను, చాలా చాలా బాగుంది. అరిసెలు చేయడం అయితే అయిపోయింది. ఇక గౌరిగడ్డ కూడా తీసుకొచ్చి చక్కగా అరిసెలు కూడా ఆరేసాము కదండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటాము. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తా అంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా ముందుకు వస్తానే ఉంటాను. ఇక అదండి, అంతమించి ఇంకేం లేదు. బాయ్ అండి.